నోరూరించే చిన్న చేపల పులుసు తయారీ విధానం. ముందుగా చేపలను శుభ్రంగా కడిగి అందులో కాస్త ఉప్పు, కారం, పసుపు వేసి బాగా పట్టించి పక్కన పెట్టుకోండి. ఈ పులుసులోకి అసలైన రుచినిచ్చే ప్రత్యేకమైన మసాలా ముద్ద కోసం ఎండుమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, మెంతుల పొడి మరియు వెల్లుల్లిపాయలను మిక్సీలో వేసి మెత్తటి ముద్దలా పట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి దోరగా వేయించాలి. అవి కాస్త వేగాక మనం ముందుగా నూరుకున్న మసాలా ముద్దను వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మసాలా వేగాక చింతపండు రసాన్ని పోసి రుచికి సరిపడా నీళ్లు కలిపి పులుసును బాగా మరగనివ్వాలి. పులుసు మరుగుతున్నప్పుడు ముందుగా మసాలా పట్టించిన చేపలను ఒక్కొక్కటిగా అందులో వేయాలి. చేపలు వేశాక గరిటెతో తిప్పకుండా బాణలిని రెండు వైపులా గుడ్డతో పట్టుకుని నిదానంగా తిప్పుతూ చిన్న మంటపై కాసేపు ఉడికించుకుంటే ఘుమఘుమలాడే కారంగారంగా ఉండే నాటు చేపల పులుసు సిద్ధం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి.